మహాపరిషుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకి స్తోత్రములు. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు మమ్మల్ని చూచాయి తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదో ప్రభువా, నీ ప్రియ బిడ్డ స్వరూపని బట్టి మేము ప్రార్థిస్తా ఉంటున్నాం. స్వరూపకి మేమెవరో తెలియదు, మాకు కూడా స్వరూప ఎవరో తెలియదు. కానీ క్రీస్తు ప్రేమలో దేవా మేము స్వరూపం చూస్తా ఉన్నాం. ప్రభువా, మీకు వందనాలు. నిస్సహాయ స్థితిలో స్వరూప మంచంలో ఉంటా ఉందేమో. ఇదో నాయన తండ్రి, ఇప్పుడే ప్రభువా నీ వాక్కును పంపి తనని బాగు చేస్తా ఉన్నాం. మీరు యేసుక్రీస్తు వారి శిలువ రక్తము ద్వారా మీరు మాకిచ్చిన అధికారము చొప్పున ఇదో ఇప్పుడే నాయన స్వస్థతని మేము విడుదల చేస్తా ఉన్నాం. తను ఎటువంటి ప్రభువా రోగము చేత, మరణకరమైన వ్యాధి చేత బాధపడతా ఉందో ఆ ప్రతి వ్యాధిని యేసు నామములో మేము కొట్టివేస్తా ఉంటున్నాం. ఇప్పుడే కొట్టివేస్తా ఉంటున్నాం. తన ప్రతి రోగాన్ని కూడా మేము కొట్టివేస్తా ఉంటున్నాం. లార్డ్, ఐఎమ్ టేకింగ్ అవుట్ every bondage of sickness in the name of Jesus. Lord, I'm rejecting every bondage of sickness in the name of Jesus. Right now, in the name of Jesus. Yes, yes, yes. Now, every bone, every cell, every tissue, every organ of Swarupa's body will receive the life of Jesus now in the name of Jesus. Thank you, Jesus. స్వరూపాలో ఉన్న ప్రతి నరము, ప్రతి రక్తపు బొట్టు, ప్రతి ఒక్క మూలిక కూడా యేసు క్రీస్తు వారి పునరుద్ధాన శక్తితో నింపబడును గాక. వానికి స్తోత్రాలు. ఇప్పుడే నాయన, ఇప్పుడే అరికాలు నుంచి నడినెత్తి వరకు ప్రభా ప్రతి అణువుని కూడా యేసు రక్తముతో నాయన మేము ఉజ్జీవంలోకి తీసుకొస్తా ఉంటున్నాం. ఒకవేళ ఇప్పటికే తను మరణించినా కానీ నాయన ఇదో ఇప్పుడే జీవముతో తను లేపబడాలి తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, పరిస్థితులు ఎంత తారుమారుగా ఉన్నప్పటికీ నాయన నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. దేవా, డాక్టర్స్ చెప్తారేమో, కుటుంబం కూడా నిట్టూర్పుస్తుందేమో, ప్రభా నిరుత్సాహంలో ఉంటారేమో, కానీ నీ వాక్యం బ్రతికిస్తుంది. ఎందుకంటే తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు మమ్మల్ని చూచాయి. ఒక మనిషిని సృష్టించిన వాడవు తండ్రి, ఆ మనిషి కోసం నీ రక్తాన్ని కార్చిన వాడవు ప్రభువా, నీకు స్తోత్రాలు. అయా మమ్మల్ని జీవములోకి తీసుకువచ్చిన వాడవు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ పునరుద్ధాన శక్తి చేత ప్రభువా ఆ బిడ్డని నాయన ఇప్పుడే మేము లేపుతున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. యేసు నామములో స్వరూపాలు లేచి కూర్చో. యేసు నామములో ఇప్పుడే లేచి కూర్చో. యేసు నామములో ప్రకటిస్తా ఉంటున్నాం. ఇదో నీకున్న ప్రతి రోగం నుంచి ప్రభు నిన్ను స్వస్థపరిచాడు. నీకున్న ప్రతి బాధ నుంచి ప్రభు నిన్ను స్వస్థపరిచాడు. నీకున్న ప్రతి వేదన నుంచి ప్రభు నిన్ను స్వస్థపరిచాడు. ఆయన గాయపడిన హస్తములు నిన్ను తాకుతా ఉంటున్నాయి. ఆయన గాయపడిన హస్తములు నిన్ను తాకుతా ఉంటున్నాయి. ఇదో ఇప్పుడే నీ ప్రతి నరములో ఉజ్జీవం చేత నింపబడతా ఉంటున్నావు. నువ్వు ఆరోగ్యవంతురాలివి. నీ ప్రతి అణువణువు చక్కగా పనిచేస్తా ఉంటుంది. దేవానికి స్తోత్రములు. ఇంత గొప్ప స్వస్థతని ప్రభువా మీరు స్వరూపకి అనుగ్రహించినారు. క్రీస్తు పునరుద్ధాన బలము చేత తనకు మీరు అనుగ్రహించిన స్వస్థతను బట్టి, జీవమును బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని కూడా నాయన తండ్రి ప్రభువా మీకే నాయన అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. Praise the Lord. Thank you, Jesus.